హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అబ్బా. ఈ వీడియో మార్నింగ్ లాగా అనమాట. పొద్దున్న లేవగానే బియ్యం అయితే కడిగేసుకుంటున్నాను. మామూలుగా నేను రైస్ కుక్కర్లో అయితే ఏమి అనమాట. కొంచెం ఎక్కువ ఉండాల్సి వస్తే కొంచెం తొందర అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే రైస్ కుక్కర్ యూజ్ చేస్తానన్నమాట. ఈరోజైతే కొంచెం అన్నం ఎక్కువ ఉండాల్సి వచ్చింది. అలాగే కొంచెం తొందరగా పని అవ్వాల్సి వచ్చిందనమాట. అందుకే రైస్ కుక్కర్లోనైతే కడిగేసి అయితే పెడుతున్నాను. రైస్ కుక్కర్లో అన్నం తినొద్దంటారు ఫ్రెండ్స్, నిజమేనా? చాలామంది అనంగా విన్నాను. అందుకే నేనైతే వండాను. ఒక్కొక్కసారి ఎక్కువ వండాల్సి వస్తే వండుతా అనమాట. పప్పుకైతే పప్పు ఇట్లా కడిగి పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం కడిగి వాటర్ పెట్టామనుకోండి, ఫస్ట్ కొన్ని వాటర్ వేసి పెట్టామనుకోండి, అది పప్పు అనేది కొంచెం మెత్తబడుతుంది కదా, తొందర ఉడుకుతుంది అనేసి అయితే కొంచెం వాటర్ వేసి అయితే పెట్టాను. ఆలోపు టమాటా పప్పు చేస్తున్నాను కదా, టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. టమాటాలు ఏవైనా కట్ చేసుకోవాలి అంటే అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను అనమాట. టిఫిన్లోకైనా, కర్రీలోకైనా, దేంట్లోకైనా. ఎందుకంటే నిల్చొని అయితే అంతసేపు నేను కట్ చేయలేనమాట. కూర్చున్నాను అంటే అన్నీ కావాల్సినవన్నీ ప్రతి ఒక్కటి కట్ చేసి పెట్టుకుంటాను అనమాట. టిఫిన్లోకి, కర్రీలోకి అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. నిల్చొని చేయాలంటే చాలా కష్టం కదా ఫ్రెండ్స్, కాలు పెయిన్ అనేది వస్తుంది. అందుకనేసి అయితే ఇలానైతే కూర్చొని అన్నీ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. మార్నింగ్ వ్లాగ్ నడుస్తూనే ఉంటుంది. కొన్ని విషయాలు మీతోటి మాట్లాడతాను ఫ్రెండ్స్, ఓకేనా? చాలామంది ఇలా మన జీవితాలు ఎలా ఉన్నాయి అని అంటే, మనం ఏం పని చేసినా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని అనుకోవడం తప్పితే మనం ఇంకేం చేయట్లేదనమాట. కానీ ఎవరో ఏదో అనుకుంటారని మనం ప్రతిరోజు అనుకోవడం కరెక్ట్ కాదని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకనంటే ఎవరో ఏదో అనుకుంటున్నారని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ఎవరో వచ్చి నీకు ఏదైనా హెల్ప్ చేస్తారా? చేయరు కదా. నువ్వెంత కష్టమైనా నష్టమైనా నీకు నువ్వే భరించాలి కదా. వేరే వాళ్ళు వచ్చి నీకైతే ఏ సాయం చేయరు. కానీ ఈ సమాజం ఎలా ఉంది అని అంటే, నువ్వెంత మంచిగా ఉన్నా నిన్ను మంచోడు అని అనరు. నువ్వెంత మంచి చెయ్యి వాళ్ళకి, అసలు మంచోళ్ళు అనరనమాట. అందుకనేసి అయితే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఆలోచించడం మానేసి ఫస్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నాం, మన కోసం మనం ఏం చేయాలి, మన ఫ్యామిలీ కోసం మనం ఏం చేయాలని ఆలోచించాలి తప్పితే వాళ్ళేమంటారో, నేను ఈ పని చేస్తే వాళ్ళేమంటారో, ఆ పని చేస్తే వీళ్ళేమంటారో అని ఆలోచించడం మాత్రం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఎందుకనంటే వాళ్ళకేమైనా హెల్ప్ చేసినంత వరకే నువ్వు మంచోనివి. నువ్వు వాళ్ళకి ఏదైనా వాళ్ళు అడిగింది ఇచ్చి, అడిగింది చేసినంత వరకే మంచోనివి. నువ్వు అడిగింది ఇయ్యక, అడిగింది చేయలేదనుకో, అస్సలు మంచోళ్ళం కాదనమాట. అందుకనేసి అయితే మనం ఏ పని చేసినా కానీ మనకు నచ్చాలి. మనం చేసే పనిలో నిజాయితీ ఉండాలి. ఎవరిని బాధ పెట్టకుండా మనకు నచ్చిన పని మనం చేసుకుంటూ పోవాలి అనేసి అయితే నేను అనుకుంటాను. నా లైఫ్లోనే అయితే నేను చాలా ఎదుర్కొన్నాను అనమాట. అలాగా మనం ఎవరిని బాధ పెట్టకుండా మన లైఫ్ మనం చేసుకోవాలి తప్పితే వాళ్ళ గురించి వీళ్ళ గురించి అయితే అస్సలు పట్టించుకోవద్దు. వాళ్ళెవరో అంటున్నారు, వీళ్ళెవరో అంటున్నారు అనేసి అయితే అస్సలు బాధపడకూడదు. లోకం ఎలా ఉన్నా అంటూనే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారనమాట. నా లైఫ్లో ఒకరు తాగే వాళ్ళు ఉన్నారు, ఒకరు తాగని వాళ్ళు ఉన్నారు, చూశాను వాళ్ళని. అయితే ఎలా అంటారంటే, తాగని వాళ్ళని అయితే వాడు తాగడు, ఏం చేయడు, ఏం చేసుకుంటాడు పైసలు సంపాదించి, ఆడొక వేస్ట్ గాడు అనే వాళ్ళని చూశాను. అలాగే తాగేవాడిని, వాడు 24 అవర్స్ తాగుతాడు, వేస్ట్ గాడు వాడు. వాడు పని చేయడు, ఏం చేయడు, పొద్దస్తమానం తాగుతానే ఉంటాడు అని అంటారు. అందుకనేసి అయితే ఇప్పుడు తాగేవాడిని అన్నారు, తాగని వాడిని అన్నారు, మరి ఇంకేంది? అందుకనేసి అయితే ఎవరి గురించి ఆలోచించకండి ఫ్రెండ్స్. నేనైతే అనుకుంటాను, మీ లైఫ్ నేను ఇది చేసుకోవాలి అనుకుంటే అది చేసుకోండి. మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే చాలు, అంతే. ఒకరిని బాధ పెట్టకుండా మనకు నచ్చిన పని మనం చేసుకోవడంలో తప్పు లేదనేసి అయితే నేను అనుకుంటాను. ఓకేనా? మార్నింగ్ అయితే ఇట్లా గడిచిందనమాట. అన్నం రైస్ కుక్కర్లో పెట్టాను, పప్పు కుక్కర్లో వేసి అయితే మినప వడలు అయితే చేస్తున్నాను అనమాట. తొందరగా, ఎందుకంటే పొద్దున పని అయితే ఎక్కువ ఉంటుంది. బాక్సులు కట్టడానికి, చిన్నోనికి స్నానం చేపించి రెడీ చేయడానికి అయితే ఒక 1 అవర్, 1.5 అవర్ అయితే బిజీగా ఉంటారు కదా. నేననే కాదు, ప్రతి ఒక్క ఆడవాళ్ళు అలాగే ఉంటారు. పొద్దున కొంచెం పని అయితే ఎక్కువనే ఉంటుంది. అన్నీ తొందరగా అయితే చేయాలి. కొంచెం లేట్ లేసామనుకోండి ఇంకా గందరగోళంగా ఉంటుంది. కానీ మినప వడలు అయితే చాలా బాగా వచ్చాయి. కాకపోతే చేస్తాను, కాకపోతే రౌండ్గా అనేది అప్పుడప్పుడు పోతూ ఉంటాయి. కానీ ఈరోజైతే చాలా బాగా వచ్చాయి. టిఫిన్లోకి ఈ పల్లి చట్నీ, పుట్నాల పప్పు చట్నీ ఇట్లా చేశానన్నమాట. టిఫిన్ వచ్చేసి వడ,
పల్లీ చట్నీ. ఇక పప్పు, టమాటా పప్పు, రైసు అయితే అన్నీ అయిపోయాయి. ఈరోజైతే ఇలా గడిచిందనమాట మార్నింగ్. ఈ వీడియో కనుక